రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. అది ఏ విషయంలోనైనా. కానీ దాన్ని మరచి ఘోరంగా విమర్శలు చేసిన వాళ్ళు కోర్టులకు వెళ్ళి సారీ చెప్పిన సందర్భం చూసినాము. మనం ఎందులో కొండా సురేఖ విషయంలో చూసినాం. ఇప్పుడు ఎంత చిల్లర మల్లరగా తయారైందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ పార్టీలో ఉన్న పీసీసీ చీఫే మాట్లాడు. సరే ఇప్పుడు నేను అలా మాట్లాడలేదు అని చెప్పేసి ఆయన నాలుక మడత పెట్టేసిండు. కనీసం మరి పీసీసీ చీఫే నేను అలా అనలేదు అని అన్నప్పుడు మరి మిగతా ఇంతోళ్ళు ఎగిరెగిరి పడుతున్న కన్నా కాస్త బుద్ధి సిగ్గు అన్న ఉండాలి కదా. ఎందుకంటే ఈ మాత్రమన్నా వాళ్ళకి గడ్డి పెట్టాలేమో. ఆయన గతంలో గుళ్ళలకు పోయిండు కాబట్టి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టలేదు కాబట్టి మాకు డౌట్ వస్తుంది. ఆ పలానా ప్లేస్లలో అట్లాంటి పూజలే చేస్తారు కాబట్టి ఆయన పోయిండు కాబట్టి అందుకే డౌట్ వస్తుంది. అది కాదని చెప్పేసి ఆయన అమ్మవారి మీద ఒట్టేసి ప్రమాణం చేసి బహిర్గతం చెయ్యాలి అంటే ఎవరిష్టం వాళ్ళది గుళ్ళకు పోవడం అనేది. ఎక్కడికైనా పోతారు గుళ్ళకి. పోయిన ప్రతి గుడికి సంబంధించి సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన అంత ఇదేం లేదు కదా. ఇప్పుడు గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా కాకముందు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు జనరల్గా జాతకాల మీద ఆయనకి నమ్మకం ఉండదు, పెద్దగా దేవుళ్ళ మీద భక్తి ఉండదు అనేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటాడు. వాస్తుకు సంబంధించి కూడా నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను అని చెప్పేవాడు. అయితే కొడంగల్లో ఓడిపోయిన తర్వాత సో వాళ్ళ సతీమని చెప్పిన ప్రకారం ఎక్కడో ఎవరో సిద్ధాంతి చెప్తే చేతికి ఒక వెండి కడం వేసుకున్నాడు. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇలాగే మామూలుగా చిట్ చాట్లో కూర్చున్నప్పుడు అడగడం జరిగింది, ఏంటంటే మీరు ఇవేవి నమ్మరు కదా, ఇది ఎందుకు వేసుకున్నారంటే ఇంట్లో లేదో చెప్పారు అందుకని వేసుకున్నా అని చెప్పారు. అదే కాకుండా వాళ్ళ ఇంటికి సంబంధించిన వాస్తును కూడా సవరించుకున్నారు. దట్ బయట ఉన్న ఓపెన్ గేట్ని అటువైపు నుంచి ఇటువైపు తెచ్చుకొని మార్చుకున్నారు. అదంతా కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సిన పని ఏమన్నా ఉందా? అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు ఎందుకు నమ్మిర్రు ఎందుకు నమ్మలేదు అనేది అది వాళ్ళ ఇష్టము. ఆ తర్వాత అది మార్చుకున్న తర్వాతనే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడం, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం అవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత అది ఆయన నమ్మిండా నమ్మలేదా వేరే విషయం. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తావించుకోవచ్చు, కొన్ని ప్రస్తావించకపోవచ్చు. ఫలానా అటువైపు గుళ్ళకు వెళ్ళారు కాబట్టి అక్కడ ఆ పూజలే చేస్తారు కాబట్టి హరీష్ రావు వెళ్ళి అక్కడే పూజలు చేపించాడు. దేనికోసం చేపించాడు? రాష్ట్రం సర్వనాశనం కావడానికా, లేకపోతే వర్షాలు రాకుండా ఉండడానికా, లేకపోతే ఆయనకి ఏదన్నా ముఖ్య పదవి రావడానికా? ఏమన్నా దీంట్లో అర్థం పర్థం అనేది కొంచెమైనా ఉందా? అంటే మెదడు మోకాల్లోకి జారింది. అసలు మెదడే లేదనుకోవాలా, మెదడు ప్లేస్లో పెండ ఏమన్నా ఉందా? నవ్వుతున్నారు. కనీసం ఈ పీసీసీ ప్రెసిడెంట్ మళ్ళీ చెప్పిన మాట నేను అలా అనలేదు అనేసి ఆయన దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఇంకా చిల్లర మల్లర వాగుళ్ళు వాగితే ప్రజలే నాలుక కోస్తారు. ఇట్లాంటి మాటలు వింటుంటే నవ్వుకుంటున్నారు. రాష్ట్రం ఒకరు పూజలు చేస్తే ఎవరైనా కూడా రాష్ట్రం సర్వనాశనం కావాలని ఎందుకు కోరుకుంటారు? మీరు కోరుకున్నారు కాబట్టి ఈరోజు మీ పాలన అతిగతి ఎట్లా పాడైందో జనాలు చూస్తున్నారు, గోసపడుతున్నారు. తెలంగాణలో ప్రజలు గోసపడుతున్నారు. మీ పార్టీ ఎప్పుడు పోతుందా, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పేసి వాళ్ళు పూజలు చేయాలి రేపటి నుంచి. కానీ ఒక మాజీ మంత్రికి క్షుద్ర పూజలు చేపించినాడు అనే ఒక టాపిక్ని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో చిల్లర మల్లరగా వాగుతున్నారంటే పోయే కాలం దగ్గర పడింది. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కదా, ఆల్రెడీ గతంలో చేసి అబాస్ పాలైన కొండా సురేఖను చూసినాం. ఇక చాలదా? ఎవరైతే పీసీసీ చీఫ్ ఏమన్నాడు, నేను అనలేదు అలా అనలేదు అనేసి ఆయన సవరించుకోండి. ఇప్పటికైనా బుద్ధి సిగ్గు ఎగ్గు రావాలి కదా. అలా కాకుండా ఇంకా మేము అలానే మాట్లాడతామంటే ఏమంటారు? దానికే అంటారు పోయే కాలం దగ్గర పడిందని. మీరు మాట్లాడే మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కనీసం ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల పరిస్థితుల గురించి మాట్లాడండి, మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి మాట్లాడండి. అది కాకుండా ఏమీ లేదు కాబట్టి ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. పనికి మాల సన్నాసి మాటలు అంటారు.